నమస్తే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి 2 రోజుల ముందుగానే ఇక పరేడ్ గ్రౌండ్లో కావచ్చు, ట్యాంక్ బండ్లో కావచ్చు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం గాంధీ భవన్లోను మనతో పాటు టీపీసీ జనరల్ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, సో ట్యాంక్ బండ్ కావచ్చు, అదేవిధంగా పరేడ్ గ్రౌండ్ కావచ్చు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది వేదిక మీద సోనియా గాంధీ రాక కావచ్చు, ఈ 10 ఏళ్ల పాటుకు సంబంధించినటువంటి యొక్క తెలంగాణ పరిస్థితి కావచ్చు ఎట్లా ఉండబోతుంది? మీద అధికారంలోకి వచ్చారు కదా. ఇప్పుడు తొలి దశ ఉద్యమము, మలి దశ ఉద్యమం ఎంతో ప్రాణాలు కోల్పోయి తెలంగాణ సాధించిన దేవత పార్లమెంట్ను సైతం బంధించి ఆ రోజు పార్లమెంట్లో బిల్ పాస్ అయిన తర్వాత లోకసభలో రాజ్యసభకు అయిన తర్వాత అక్కడ ఫ్లోర్ కోఆర్డినేషన్ చేసి తద్వారా ఫైల్ రాష్ట్రపతికి పోతే ఎక్కడ నేను తెలంగాణ ఇచ్చిన ప్రజలకు హామీ ఇచ్చిన ప్రజలకు ఎక్కడ ఏమవుతుందో అని సైంటిఫిక్గా ఏమైనా ఇబ్బంది వస్తుందని అనుమానం వచ్చి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దగ్గరకు పోయి కన్నీటి పర్వతమైన సోనియా గాంధీ బిల్ పాస్ చేయించడంలో ఆమె చేసిన కృషి తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు మరవరని సందర్భంగా మనం చేస్తున్నాం. గత ప్రభుత్వంలోని సోనియా గాంధీ కనీసం సన్మానం చేయలేని దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే. కానీ సోనియా గాంధీ మీద సానుభూతి, సోనియా గాంధీ త్యాగము ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనించారు. కాబట్టి సోనియా గాంధీ రాక కోసము 1000 కళ్ళతోని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు, 2 కోట్ల మంది మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సంబరాలన్నీ కూడా అంబరాన్ని దాటబోతున్నాయి. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఫ్రీడమ్ ఫైటర్స్ని, తొలి దశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను, అదేవిధంగా మలి దశలో పాల్గొన్న ఉద్యమకారులందరినీ కూడా ఏక త్రాటిపైకి తీసుకొచ్చి వాళ్ళకి సన్మాన కార్యక్రమం జరుపుతూ ఉన్నాడు. గత ప్రభుత్వంలోని ఉద్యమకారుడు అని చెప్పుకున్న కేసీఆర్ గారు కనీసము ఉద్యమకారులను గుర్తించడంలో వైఫల్యం చెందిరు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కళలతోని, కవులతోని, కళాకారులతోని సమావేశాలు పెట్టి మీరు కనీసము వారం రోజుల నుంచి చూస్తూ ఉన్నారు. కేవలం ఈ యొక్క సంబరాల కోసమే ఒక ప్రత్యేక కమిటీ వేసి కవులు, కళాకారులతోని ఇలా రాష్ట్ర గీతం కానీ ఏదైతే కోదండరామ్ గారికి అప్పగించిన బాధ్యత, ఉద్యమకారులను గుర్తించిన బాధ్యత రేపు మన 2వ తారీఖు నాడు సోనియా గాంధీ చేతుల మీదుగా వారందరూ సన్మానాలు అందుకోబోతున్నారు. ఇచ్చిన తెలంగాణ ఎందుకు ఇచ్చింది? ఏ నీళ్ళ కోసమో, ఏ నిధుల కోసమో, ఏ నియమాల కోసమైతే ఆ రోజు పోరాటం జరిగిందో, ఏ కాకతీయ యూనివర్సిటీ, ఏ ఉస్మానియా యూనివర్సిటీ రణరంగంగా మారి అగ్నిగోండంగా మారిందో, నా తెలంగాణ బిడ్డలు చనిపోవద్దని చెప్పేసి 1600 కోట్ల ధనిక రాష్ట్రంగా ఇస్తే గత ప్రభుత్వం దౌర్భాగ్యుడు 6 లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు మన రాష్ట్రాల్లో పుట్టబోయే బిడ్డ మీద 50 నుంచి 1 లక్ష రూపాయలు అప్పు చేసిపోయాడు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ పూర్తి చేసి ఒక మంచి పరిపాలన అందించాలని, ప్రజారంజకమైన పాలన అందించాలని ఈరోజు కృతనిశ్చయంతో ఉన్నారు. ఏ కళల కోసమైతే తెలంగాణ సమాజం ఆశించిందో ఆ కళలు రేపు 2వ తారీఖు నాడు పెద్ద ఎత్తున కనివి దేశ చరిత్రలోనే మరి ఇంకొక రాష్ట్రంలో జరగకుండా చేయడానికి కృతనిశ్చయమయ్యారు. కనుక ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా గతంలో ప్రభుత్వం 65 సీట్లు ఇచ్చి సోనియా గాంధీ ప్రథమ బహుమతి ఇచ్చారు. రేపు పార్లమెంట్లో 14 సీట్లు ఇచ్చి 2వ బహుమతి ఇస్తారు. కనుకనే 2వ తారీఖు నాడు సోనియా గాంధీ కోసం 1000 కళ్ళతో చూసడంలో ఇలాంటి అతిశక్తి లేదు. రేపు రాబోయే రోజులలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ఉంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తెలంగాణ, కర్ణాటక మోడలే ఇలా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలా వాళ్ళు ఆ విధంగానే తీర్పు ఇవ్వబోతున్నారు. కాబట్టి సోనియా గాంధీ త్యాగం, ముఖ్యంగా ఇందిరాగాంధీ గారి, రాజీవ్ గాంధీ గారి బలిదానం ఈ దేశం మర్చిపోదు. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ త్యాగం ఈ దేశం మర్చిపోదని ఈ సందర్భంగా చెప్తూ అఖండ అశేషమైన ఆదరణ, అఖండ అశేషమైన ఘన స్వాగము తెలంగాణ ప్రజలందరూ తెలుపబోతున్నారు. దాంట్లో ముఖ్యంగా 2 కోట్ల మంది హారతులు పట్టుకొని బతుకమ్మలతోటి అదేవిధంగా సాంప్రదాయంగా రేపు సోనియా గాంధీకి ఘన స్వాగతం పలకపోవడంలో ఎలాంటి అతిశక్తి లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది కోట్ల శ్రీనివాస్ గారు. అయితే నిజంగా జూన్ 2న ఏం జరగబోతుంది, సోనియా గాంధీని ఎలా సాధారణంగా ఆహ్వానించబోతుంది అనేది కళ్ళగట్టినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మన తెలంగాణ సంస్కృతి కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు అన్నీ ఉట్టిపడేలా కూడా బతుకమ్మలతో ఇక అంగరంగ వైభవంగా తెలంగాణ నిచ్చిన తల్లిగా సోనియా గాంధీని ప్రతి ఒక్కరూ కొలుస్తూ ఉంటారు. కాబట్టి ఆమెను సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జూన్ 2న ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు కూడా సన్మానం చేయబోతున్నాం అంటూ ఆయన చెప్తున్నటువంటి
ఉన్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది జూన్ 2న. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పటికే ఆహ్వానము పంపించినటువంటి తీరు మనకు అనిపిస్తుంది. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి సభకు హాజరవుతారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.